శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ 24వ యాన్యువల్ సెలబ్రేషన్ వేడుకలు ఒంగోలు ఈవెంట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మారెడ్డి అంజిరెడ్డి, ప్రముఖ ఎముకల డాక్టర్ చింతల జీవన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విద్యా సంస్థ చైర్మన్ వి రాంప్రసాద్, ప్రిన్సిపల్ వసంతలక్ష్మి మరియు యోగయ్య చౌదరి, పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళు మన కోసం ఈరోజు ఇక్కడికి మనతో కొంచెం షేర్ చేసుకోవాలి టైం అని చెప్పి మన కోసం ఇక్కడ చేసినటువంటి మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ది బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ జీవన్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన చైర్మన్ సార్ రామప్రసాద్ సార్ అండ్ యోగి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి మన నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు తల్లిదండ్రులకి మన మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ నా నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. సో ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు మళ్ళీ క్లాస్ రూమ్స్లో అలాగే అబ్బాయిలు కనిపించడం లేదు. చాలా మంది అయితే చేరున్నారు బాగానే స్టూడెంట్స్, బట్ ఫస్ట్ డే కనిపిస్తారు, మళ్ళీ లాస్ట్ డే హాల్ టికెట్స్ రోజు కనిపిస్తారు. ఈరోజు కూడా అలాగే ఉంది, బట్ నో ప్రాబ్లం. అమ్మాయిలు బాగా కలర్ఫుల్గా చాలామంది ఉన్నారు. సో అబ్బాయిలు కూడా మంచి స్టూడెంట్స్ ఉన్నారు చాలు. ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి మనం. ఈవినింగ్ 7 వరకు ఉంటుంది ఫంక్షన్. సో అప్పుడే బయట ఎవరు అలసిపోకూడదు. మీరు కొంచెం విషయాలు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది కొద్దిసేపు. సో ఈ కాలేజీలో ఎవ్రీ ఇయర్ ఈ యాన్యువల్ డేలు ఫ్రెషర్స్ ఫేర్వెల్స్ జరుగుతూ ఉంటాయి. ముందుగా మన శ్రీనాగార్జున గ్రూప్ 24th యానివర్సరీ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా చేసిన మన ప్రకాశం జిల్లా కొత్త యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గారైన శ్రీ అంజిరెడ్డి గారికి, అదేవిధంగా బిజిఎస్ అండ్ టాప్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ జీవన్ సార్ గారికి, మా చైర్మన్ సార్ గారికి, మా మేడం గారికి, అదేవిధంగా మీకు అందరికీ ఫస్ట్ యానివర్సరీ విషెస్ అమ్మా. మీలో చాలామందికి కాలేజీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసు, సారు మేడం గారి గురించి అయితే చాలా కొద్దిగా తెలుసు. మన కాలేజీ 2000లో స్టార్ట్ అయింది, 2000 సంవత్సరం. 2004లో మన మేడం గారు సార్ గారు ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సార్ వాళ్ళు నాగార్జున కాలేజీని తీసుకున్నప్పుడు జస్ట్ 120 మంది స్ట్రెంగ్త్, 3 సంవత్సరాలు కలిపి జస్ట్ 120. ఈరోజు మన నాగార్జున గ్రూప్ 2000 మంది, జస్ట్ 2 రోజులే. అదేవిధంగా మన కాలేజీ నాగార్జున డిగ్రీ కాలేజీగా ప్రారంభమై ఈ రోజున ఆల్రెడీ 3 ఇన్స్టిట్యూషన్స్గా రన్ అవుతుంది. శ్రీనాగార్జున డిగ్రీ కాలేజ్, శ్రీనాగార్జున ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ ఇయర్ మన గ్రూపులో ఇంకో కాలేజీ రాబోతుంది, శ్రీనాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంసీఏ కాలేజ్ స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్ మన గ్రూప్లో. అదేవిధంగా ఒంగోలు నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్లో ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ 13 బస్సెస్ నడుస్తున్నాయి. 200 మంది స్టూడెంట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడనరీ రిపోర్ట్ మేడం. చైర్మన్ సార్ గారి విజన్, మేడం గారి హార్డ్ వర్క్, ఈ రెండు కలిసి ఈ సక్సెస్ వచ్చింది. మీలో చాలామందికి చైర్మన్ సార్ రోల్ మోడల్గా తీసుకోండి. బికాస్ సార్ చాలా చిన్న ఏజ్లో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేశారు. సో 120 ఎక్కడ, 2000 ఎక్కడ, ఇట్స్ గ్రేట్ రికార్డ్ అన్న, గ్రేట్ రికార్డ్. అయితే ఈ సక్సెస్లో నాగార్జున గ్రూప్ సక్సెస్ ట్రాక్లో గురించి ఇంకొంతమంది గురించి మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ స్టాఫ్, రెండో విషయం రామప్రసాద్ సార్ గారి విజన్, శ్రీనాగార్జున ప్లేస్మెంట్స్. పర్టికులర్గా స్టాఫ్ గురించి ఫస్ట్ చెప్తాను. ప్రకాశం జిల్లాలో గ్యారెంటీ చెప్తాను, నాగార్జున కాలేజీలో ఉన్నంత బెస్ట్ స్టాఫ్ ఇంకెక్కడ లేదు. చాలా ప్రౌడ్గా చెప్తాను ఆ విషయం. మేమందరూ ఫ్యామిలీ అనుకుంటాం, ప్రతి ఒక్కరు అలాంటి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటాం. సార్ ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి నాగార్జున సక్సెస్లో భాగమైన ప్రతి ఒక్క పర్సన్కి మేనేజ్మెంట్ తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కసారికి, ప్రతి ఒక్క మేనేజర్ గారికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి. ఇక రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీనాగార్జున ప్లేస్మెంట్ సార్. ఇది సార్ విషయం.
నాగార్జున కాలేజీలో అరౌండ్ ఒక 7 years బ్యాక్ నాగార్జున డిగ్రీ కాలేజీలో డిగ్రీ అయిపోయిన ప్రతి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి ఉత్త సర్టిఫికేట్ అంటే ఏదో కరెక్ట్గా లేదు, దీనికి ఆల్టర్నేట్ ఆలోచించండి అని ఒకరోజు మేడం గారిని మమ్మల్ని పిలిచి ఈరోజు మన యానివర్సరీ ఫంక్షన్ ఏదైతే మన కాలేజ్ తరఫున మనం చేసుకుంటున్నామో ఇది పూర్తిగా మన కాలేజీ, మన స్టాఫ్, మన స్టూడెంట్స్కి సంబంధించిన ఫంక్షన్. సో మన అన్సేపైన ఇక్కడ కూర్చుంటాం, ఏమైనా మాట్లాడుకుంటాం, ఎవరు మాట్లాడినా వింటాం. బట్ మన కాలేజీ ఫంక్షన్స్కి మనం ఒక అలంకారం, ఒక అందాన్ని, ఒక గౌరవాన్ని, మన ఫంక్షన్కి మరింత గౌరవాన్ని ఇవ్వడం కోసం, తెచ్చుకోవడం కోసం నేను ఒక 2 ప్రముఖులని సార్ మా కాలేజీ ఫంక్షన్కి మీ విలువైన సమయంలో కొంత కేటాయించి ముఖ్య అతిథులుగా రండి అంటే నా మాట మన్నించి ఈ యానివర్సరీ ఫంక్షన్స్ ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి గారికి, డాక్టర్ జీవన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి స్నేహితులు, పాత్రికేయ మిత్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ నా విషెస్. ఫార్మాలిటీ కంప్లీటెడ్. ఇప్పుడు దాకా మన సార్ ఏమి తెలుసు సార్ డాక్టర్ అంకమ్మరావు గారు డాక్టరేట్ ఉంది. అదంతా ఇప్పుడు మా మీద ప్రయోగించి ఏదో చదివాను, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుతా దాన్ని. మీ అరుపులు మాత్రం వినిపించాయి అంటే బీభత్సంగానే ఉన్నట్టుంది అది. ఎనీహౌ వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ. నేను నమ్మేది ఒకటే, 2004లో నేను మేడం ఇక్కడ ఈ ఒంగోలుకి వచ్చాం. టోటల్లీ న్యూ ప్లేస్ టు అస్. ఇద్దరికి జిల్లాని తెలియదు. మాకు మొట్టమొదటి పరిచయం అయినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? స్టూడెంట్స్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయినటువంటి నా శ్రేయోభిలాషులు నా స్టూడెంట్సే. ఆ స్టూడెంట్స్తోనే నా పరిచయం. ఈ రోజుకి నేను పరిచయం కోరుకున్నా, ఎవరితోనూ పరిచయం తెంచుకోకూడదు అనుకున్నా అది కేవలం నా స్టూడెంట్స్తోనేనా. సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేది నేను ఎందుకనే. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఇందులో హైరార్కీస్ ఉంటాయి. కొంచెం చిన్న ప్లేస్లో మీరు ఉంటారు, మీకంటే కొంచెం పెద్ద ప్లేస్లో మన స్టాఫ్ ఉంటారు, మేమందరం ఉంటాం. అందరం కలిసి ఒక పని చేస్తున్నాం. దాని అందరం మన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం, ఇంకొంచెం బెటర్మెంట్ ఉండాలి మన లైఫ్స్లో అనే ఈ కాలేజీని స్థాపించాం. ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వ్యక్తిగతంగా నా లైఫ్ బాగుండాలి, నాకు ఒక హోదా కావాలి అనే కోరిక కూడా ఉంది. నా కాలేజీలో, మన కాలేజీలో చేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఉండాలి. అంటే వాళ్ళ జీవితాలు హ్యాపీగా సాగాలి అంటే సంపాదన అనేది ఉండాలి. సో వాళ్ళు ఈ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత స్టూడెంట్స్, మీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు, మీ ఫ్యూచర్ అంతా బాగుండాలి అనుకొని ఈ కాలేజీలోకి మీరు జాయిన్ అయ్యారు. అందరి పర్పస్ ఏంటి అంటే మన జీవితాలు మెరుగుపరుచుకోవాలి అని. కానీ ఇది కాలేజ్, ఇది వేరే ఉద్యోగం అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా చెప్పేవాడిని. దిస్ ఈజ్ ఎ కాలేజ్. నేను బాగుపడతాను అంటే నా స్టాఫ్ బాగుంటారు, నా స్టాఫ్ బాగున్నారు అంటే మీరు బాగుంటారు, మీరందరూ బాగున్నారు అంటే మేమందరం బాగుంటాం. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉన్నాం నాన్న. అందరం కలిసి చక్కగా మంచి బ్రైట్ ఫ్యూచర్ని చూద్దాం. అలా చూడాలని కోరికతోనే కాలేజీ ఎస్టాబ్లిష్ చేశాం.
ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా జరిగింది. ఎంతోమంది సక్సెస్ని చూస్తూ ఈ కాలేజీ వదిలేటప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఆరుగురు గ్రామం. నేను ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు నాగార్జున డిగ్రీ కాలేజ్ లేడీస్ కాలేజ్ ఉన్న ఈ జనాలను చూసి వసంతరావు అదే ఒక మేడం తప్పు తీసింది లేడీస్ కాలేజ్ ఏంటి అని, కానీ కాదు సార్ జెంట్స్ కాదు. అబ్బాయిలు ఒకసారి ఓవర్ వేసుకోండి. లోపలికి వచ్చిన లేడీస్ సెక్షన్ ఉంది. లేడీస్ కాలేజీలో వచ్చిన అవార్డు అయ్యాను పోలీస్ స్టేషన్ అన్నారు. సో నా గురించి ఇంట్రో ఇస్తూ ప్రతిసారి నంబర్ వన్ అంటారు. సో ఆ నంబర్ 1 పదం ఏమన్నది, అది పదం ఏం కాదు, మీ ప్రజాదరణది. వినాదరణ కావచ్చు, వినాదరణ కావచ్చు, నాకు ఇంట్రో ఇచ్చిన ఆయన ఆదరణ కావచ్చు. నంబర్ 1 పదం ఏమన్నారు. సో మనం చేసే పని కరెక్ట్ చేసుకుంటూ పోతుంటే మనకు వచ్చే ఆదరణే కొంతమంది అలా కేటగరైజ్ చేస్తుంటారు. సో నేను అందులాగానే కష్టపడి వచ్చాను. ఇప్పుడు డిగ్రీ కాలేజీలో ఎలా ఉంటుందంటే ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారంటే కొడుకు పుట్టగానే నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, ఇలా అంటే రెండు పదాలను ఎక్కువ ఆలోచిస్తాను. అయితే డాక్టర్ లేక ఇంజనీర్. సో డిగ్రీ చదివే వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో ఉంటుంటారు. సో ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ అంటే నేను డాక్టర్ని, నాకేమైనా ప్రాబ్లం వచ్చిన కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వెళ్ళాల్సింది ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏదైనా ఎలక్ట్రిసిటీ అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే నా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎవరు ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు మోస్ట్లీ. సో ఏ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏ గ్రూప్ తీసినా కూడా దాంట్లో మనం ఎలా ఉంది ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ ర్యాంక్ ఎలా ఉంటుందో అంటే కాలేజ్లో అందరూ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. సో ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా అట్లీస్ట్ మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈక్వల్గా ఉండాలి అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మెడిసిన్ ఎంబీబీఎస్ మెడిసిన్ రాసినప్పుడు నా ర్యాంక్ 900 చెప్పాను. అప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది 98 బ్యాచ్ నేను మెడిసిన్. ఆ 98 బ్యాచ్ నా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఆ అమ్మాయి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకుంది. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ సీట్ తీసుకున్న తర్వాత అంటే ఫస్ట్ ర్యాంక్ అంటే అందరూ ఫస్ట్ ర్యాంక్ అనుకుంటారు కదా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పిన మెడిసిన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ ర్యాంక్ తీసుకున్న అమ్మాయి ఆ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్తే ఎంతో పెద్ద ఒక ఖ్యాతిని అంటే సంపాదించినట్టు కాదు. మీరు నేర్చుకున్నది ఫస్ట్ ర్యాంక్ ఈక్వల్గా ఫస్ట్ ర్యాంక్ కూడా మీరు ఎంతైతే నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ ఉన్నది ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనం చదివేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం పూర్తిగా న్యాయం చేసేది లేదని ఇంపార్టెంట్. అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. మనం అందరూ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ కదా, మీరు తీసుకున్న కోర్సులో మీరు తీసుకున్న సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్టు మీకు నాలెడ్జ్ ఆన్ పార్ విత్ నంబర్ 1 ర్యాంక్ వాళ్ళు ఉందా లేదా చాలా మంది. మనకు ర్యాంక్ అవసరం లేదు, ఎందుకంటే ర్యాంక్ డిసైడ్ నథింగ్. ఇప్పుడు నాతో పాటు 40 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్న వాళ్ళు అందరూ ఏమో స్టేజ్ మీద లేరు. సో అంటే అది నేను గొప్పగా చెప్పట్లేదు, అది మళ్ళీ ప్రజాదరణే. అంటే నేను ర్యాంక్ వాటి గురించి మాట్లాడుతున్నాను. సో ర్యాంక్ అనేది జస్ట్ నెంబర్ అండి. మీరు ర్యాంక్ గురించి ఆలోచించదు, నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ చాలా పై లెవెల్ తీసుకెళ్తుంది. ఇంకో మాట, ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీ పలానా ప్రాబ్లం ఉంది, పలానా ప్రాబ్లంకి పలానా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాను అనుకున్నాను. ఆ పేషెంట్ నేను చెప్పిన ప్రాబ్లమ్ని ఆలోచించి నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని నేను ఇచ్చిన మెడిసిన్స్ అన్ని పాటిస్తే ఆయన లాభం. పాటించలేదు ఆయన వాళ్ళు వేదికపై ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. కరెక్ట్గా ఒక 5 to 6 minutes మాట్లాడతాను. మీ దగ్గర నుంచి నాయిస్ వినిపిస్తే వెంటనే మానేస్తాం. ఎక్కడ కూడా సైలెంట్గా ఉండాలి. దట్ ఇండికేట్స్ ది డిసిప్లిన్ ఆఫ్ ది స్టూడెంట్. ఈరోజు 24th
యానివర్సరీ ఆఫ్ శ్రీ నాగార్జున గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అయితే నేను ఫిబ్రవరి 9, 2023 ఇక్కడ ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఛార్జ్ తీసుకున్న తరువాత ఒక 2 daysకి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మీ. ఏ గ్రూప్ ఆఫ్ టీచర్స్ అనండి, మేనేజ్మెంట్ అనండి, లేకుంటే దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్, దే అప్రోచ్డ్ మీ. They came to my chamber and they sat. They were discussing about the colleges in Prakasam district. నాకు ప్రకాశం జిల్లా అన్న, ఒంగోలు అన్న విపరీతమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే నేను నా సర్వీస్లో మోర్ దాన్ 200-250 ఎవరన్నా వచ్చి హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒంగోలు లేకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అనే వెంటనే వాళ్ళకి ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించానో నాకు తెలియదు, నాకు గుర్తులేదు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు. ఎవరికి ఏ సహాయం చేయాలో నాకు చేతైనంత వరకు ఆ జిల్లా అంటే చేస్తూ వచ్చాను. అయితే ఆ రోజు నేను జాయిన్ అయిన తర్వాత, ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేశాను. నా దగ్గర వచ్చిన 7-8 మంది 9 మంది వచ్చారు. ఈ ప్రకాశం జిల్లాలో బెస్ట్ 10 కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఏమున్నాయని జస్ట్ నాకు తెలియడానికి, జస్ట్ టు నో అబౌట్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. మీకు ఎప్పుడైనా ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ తెలియాలి, ఆ స్టాండర్డ్ ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ తెలిస్తే ఆ రిఫరెన్స్ నుంచి యూనివర్సిటీలని, కాలేజీలని పైకి ఎలా తీసుకెళ్లాలనే దానికి దెన్ ఐ ఆస్క్డ్ ఎ క్వరీ, వాట్ ఆర్ ది 10 బెస్ట్ కాలేజెస్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తం మీద మంచి కాలేజీలు ఒక 10 అడిగాను. అడిగితే వెంటనే కొన్ని కాలేజీలు చెబుతూ, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, 3rd కాలేజ్ ఆర్ 4th కాలేజ్ శ్రీ నాగార్జున గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు. ఇది నేను ఇక్కడ ఉన్నటువంటి రామ్ ప్రసాద్ గురించో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గురించో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ గురించో, లేకపోతే వాళ్ళ కాలేజీ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఇవన్నీ చెప్పడం లేదు. నాకు అసలు అలవాటు కూడా లేదా. నేను సిన్సియర్గా అడిగాను, వాళ్ళు సిన్సియర్గా చెప్పారు. ఇక్కడ నేను సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అంతమంది వచ్చి ఈ కాలేజీ గురించి చెప్పారు అంటే డెఫినెట్గా ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ కాలేజ్, డెఫినెట్గా ఉంటుంది. నేను ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశాను. ఎందుకు వెళ్ళాను ఎంటెక్? నాకు ఆ రోజు ఐఐటీస్ మొత్తం ఇండియాలో 5 ఐఐటీలు, 5 ఐఐటీస్లో మంచి ఐఐటి ఏది అని ఎన్నుకొని మనం అనుకుంటాం. అలానే ఐఐటి కాన్పూర్ మంచిది కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఎంటెక్ చేసుకున్నాను. టాపర్స్ ఒక 12 మెంబర్స్ లిస్ట్ అనేది యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చారు. ఈ 12 మంది స్టూడెంట్స్కి టాప్ 12 ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్. సరే, ముందు నేను ఎత్తుకునే ఫస్ట్ PBA 80%, సాయి సాహిత్య ఫస్ట్ PBA. ఇద్దరికి యూనివర్సిటీ ర్యాంక్స్లో ఉన్నారు వీళ్ళము. మన ఈసీ సార్ని వీళ్ళకి చిన్న మొమెంటోస్. దేశ దేశాల ఘనతను తీసుకొచ్చి తెలుగు
లక్ష్యము బిరుదులు లాఘవముగా పలు వర్సిటీలలో పరిశోధన.